పాఠశాల రోజును మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఒక పవర్ఫుల్ షెడ్యూల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన చదువులో అందరికన్నా ముందుండటానికి చాలా హెల్ప్ చేస్తుంది. పదండి మొదలుపెట్టేద్దాం. స్కూల్, హోంవర్క్, చదువు, అబ్బా ఒక్కోసారి ఇవన్నీ చూస్తే మన మీద మనకే జాలేస్తుంది కదా. ఒకదాని తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉంటాయి, కాని దేనికి సరైన టైం ఉండదు. ఇది దాదాపుగా చాలామంది విద్యార్థులు ఫేస్ చేసే ప్రాబ్లమే. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన రోజూ పడే టైం ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఉదయం 5 గంటల అడ్వాంటేజ్ని ఎలా వాడుకోవాలో చూసి దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ని చూద్దాం. అటునుంచి తెలివిగా ఎలా చదవాలో తెలుసుకుని ఫైనల్గా దీన్ని నిజంగా ఎలా ఆచరణలో పెట్టాలో చర్చిద్దాం. రైట్, ఇక మొదటి భాగానికి వద్దాం. అసలు మనం రోజూ ఎదుర్కొనే ఈ టైం ట్రాప్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్కూలు, ఇంటికొచ్చాక హోంవర్కు, ఇక రోజు చివరికొచ్చేసరికి బాడీ, మైండ్ రెండూ పూర్తిగా డ్రైన్ అయిపోతాయి. ఇలాంటి టైంలో ఏకాగ్రతతో చదవడం అంటే అదో పెద్ద టాస్క్. ఇది దాదాపు ప్రతి విద్యార్థి ఎదుర్కొనే ఒక గందరగోళం అన్నమాట. అయితే ఈ టైం ట్రాప్ నుంచి బయటపడటానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే ఉదయం 5 గంటల ప్రయోజనం. దీన్నే 5 AM అడ్వాంటేజ్ అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, రోజంతా హడావిడి మొదలవ్వకముందే, మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే మన స్టడీస్లో ఏహెచ్ఎం కష్టమైన పార్ట్ని లేపేయడం. అప్పుడు మనం అందరికన్నా ఒక స్టెప్ ముందుంటాం. ఉదయం 5 గంటలకు లేవాలంటే ఈ టైం చాలా ముఖ్యం. ఒక్కసారి దీనిమీద కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉంది. మన ఉదయం అనేది ముందు రోజు రాత్రే మొదలవుతుంది. అంటే ఉదయం 5 గంటలకి ఫుల్ ఎనర్జీతో లేవాలంటే రాత్రి 9 గంటలకల్లా పడుకుని తీరాలి. అంతే, నో డిస్కషన్స్. పెరుగుతున్న వయసులో కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇది అస్సలు కాంప్రమైజ్ అవ్వలేని రూల్. సరే, ఇప్పుడు అసలు ప్లాన్లోకే వెళ్దాం. ఈ షెడ్యూల్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా క్లియర్గా, ఈజీగా ఫాలో అవ్వగలిగే ప్లాన్. ఈ ప్లాన్లో మొత్తం 4 భాగాలున్నాయి. ఉదయాన్నే గోల్డెన్ బ్లాక్, తర్వాత మామూలుగా స్కూల్ టైం, సాయంత్రం వచ్చేసి యాక్టివ్ బ్లాక్, ఇక రాత్రి పడుకునే ముందు విండ్ డౌన్ సెషన్. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. పొద్దున్నే లేవగానే మన బ్రెయిన్ తెలుసా 100% పీక్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. అందుకే ఈ గోల్డెన్ బ్లాక్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ టైంలో ఫోన్ అస్సలు ముట్టుకోవద్దు. బయాలజీ, హిస్టరీ లాంటివి, అంటే బాగా గుర్తు పెట్టుకోవాల్సిన సబ్జెక్టుల్ని పూర్తి చేసేయాలి. ఇక సాయంత్రం విషయానికొస్తే అప్పటికే మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి కదా. అందుకే ఈ యాక్టివ్ బ్లాక్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లేదా డయాగ్రామ్స్ గీయడం లాంటివి చెయ్యాలి. అంటే వీటికి ఎక్కువ బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, ప్రాక్టీస్ చేస్తే చాలు. అయితే ఈ షెడ్యూల్ కేవలం టైం మేనేజ్మెంట్ గురించి మాత్రమే కాదు. దీని వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటంటే, మన బాడీ ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టుగా పనిని మార్చుకోవడం. సింపుల్గా చెప్పాలంటే, కష్టపడి కాదు, తెలివిగా చదవడం. ఇది చాలా సింపుల్ లాజిక్. పొద్దున్నే మన ఫోకస్ పీక్స్లో ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. దీన్నే ఇన్పుట్ అంటాం. అదే సాయంత్రం ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు ఆల్రెడీ నేర్చుకున్నదాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీన్నే అవుట్పుట్ అంటాం. ఈ చిన్న మార్పుతో స్టడీస్లో చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఇది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడో శాంపుల్ వీక్లీ ప్లాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం ఉదయం హిస్టరీ అంటే ఇన్పుట్ చదివి, సాయంత్రం మ్యాథ్స్ అంటే అవుట్పుట్ ప్రాక్టీస్ చేయొచ్చు. మంగళవారం ఉదయం కెమిస్ట్రీ, సాయంత్రం మళ్ళీ మ్యాథ్స్. ఇలా సబ్జెక్టుల్ని మనం డివైడ్ చేసుకుంటే ప్రతి నిమిషం ప్రొడక్టివ్గా ఉంటుంది. అంతా బాగానే ఉంది. థియరీ వినడానికి బావుంది, కాని దీన్ని నిజంగా ఎలా ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఈ సిస్టమ్ని రియాలిటీలోకి తీసుకురావడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. సక్సెస్ అవ్వాలంటే ఇవి కొన్ని కీ హ్యాబిట్స్ అన్నమాట. మొదటిది, మీ అలారం ఫోన్ని బెడ్ పక్కన పెట్టొద్దు. రూంలో అవతలి మూల పెట్టండి. అప్పుడే ఖచ్చితంగా లేచి నడవాల్సొస్తుంది. ఇక రాత్రి 9:30 నిద్ర రూల్, దాన్ని అస్సలు బ్రేక్ చేయొద్దు. అలాగే పడుకునే ముందు టెక్స్ట్ బుక్ కాకుండా ఏదైనా మంచి కథల పుస్తకం చదివితే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒక విషయం ఆలోచించండి. మన అకాడమిక్ సక్సెస్కి అతిపెద్ద సీక్రెట్ ఏదో పెద్ద పెద్ద పుస్తకాల్లోనో ఖరీదైన ట్యూషన్లోనూ కాకుండా ప్రతిరోజూ మనం పెట్టుకునే అలారంలోనే ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఒక్క షెడ్యూల్ మన చదువుకునే విధానాన్నే మార్చేయగలదు.